ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అందరూ వినాయకుడిని నిమజ్జనం చేసేసారా? నేనైతే నాకు 3 రోజులు ఉంచుకోవాలి అనిపించిందండి. కానీ ఈరోజు ఫ్రైడే వచ్చింది కదా, ఈరోజు అయితే నిమజ్జనం చేయకూడదు కాబట్టి రేపు చేస్తాను. అలాగే ఈరోజు ప్రసాదంగా నేను వచ్చేసి చక్కెర పొంగల్ చేశానండి. ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక 3/4 కప్పు బియ్యం వేసుకొని ఇవి రెండింటిని బాగా కడిగేసి అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ చూస్తున్నట్టు ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం, మనం ఈ కప్పుతో కప్పు బియ్యం పెసరపప్పు తీసుకున్నాం కదా, బెల్లం అనేది డబల్ క్వాంటిటీ ఉండాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. మిగతా 1/2 కప్ వచ్చేసి తేనె వేస్తాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఈ బెల్లం పాకం రాకూడదు, అలా అని వాటరీగా ఉండకూడదు. కొంచెం బెల్లం పాకం జిగటగా ఉంటుంది కదా, ఆ టైంలో వేయాలి. మరీ వాటర్గా ఉంటే అన్నం మెత్తబడిపోతుంది. అలా అని పాకం వచ్చేస్తే అన్నం బెల్లాన్ని పీల్చదు. చెప్పాను కదా, నేను ఇక్కడ 1/2 కప్ తేనె యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనకి చక్కెర పొంగల్ అంటేనే మెయిన్ డ్రై ఫ్రూట్స్ కదా, ఇక్కడ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం ఉంటే కొంచెం వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు. వీడియో ఎలా ఉంది? నచ్చితే సబ్స్క్రైబ్